మనం నేను ఎట్లా అభివృద్ధి పొందాను అని చూసుకోవాలి, ఎదుటివారు ఎట్లా అభివృద్ధి పొందుతున్నారు అని చూసుకోవాలి, నా కుటుంబం ఎలాగ అభివృద్ధి పొందుతుంది అని చూసుకోవాలి, నా సంఘం ఎలాగ అభివృద్ధి చెందుతుంది అని చూసుకోవాలి. అప్పుడు 4 విధానాల్లో మనం వర్ధిల్లాం. కనుక 4 విధానాల్లో ఎప్పుడైతే వర్ధిల్లుతామో దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. లేకపోతే గుడ్డెద్దు చేతిలో పడినట్టు మనమే వెళ్ళడం కాకుండా అన్ని రంగాల్లో మనం వర్ధిల్లాలి. దేవునికి మహిమ. గత వారం అంతట్లో దేవుడు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు గొప్ప కార్యం చేశాడని? కనుక దేవుడు మన జీవితాల్లో, మన సంఘంలో, ఇక్కడ సండే స్కూల్ కదా, VBSలో గొప్ప కార్యం చేశాడు. తర్వాత అనేకులకు చెప్తూ వచ్చాం యాకోబు పత్రిక గురించి. మొత్తం తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా ఎండలో అంతమంది వస్తారో అనుకోలేదు, తరలించాడు దేవుడు. హల్లెలూయా. ఒక్కడినై ఒంటరినై దేవుడి సముఖంలో గోజాడితే దేవుడు అందరినీ నడిపించాడు. కనుక కొంతమందే వచ్చారు మన దగ్గర నుండి, ఇంకా చాలామంది రాలేదు. మనం ముందుండి అన్నిసార్లు చెప్పినా సరే రాకపోతే అది చాలా ఏమనుకోవాలి, అవిధేయతకి మనం ఆస్కారం ఇచ్చినట్లు. అవిధేయులు కాకుండా విధేయులై ఉండడానికి ప్రయత్నం చేయాలి. వచ్చిన వాళ్ళు దీవించబడ్డారు. హల్లెలూయా. వచ్చిన వాళ్ళు దీవించబడ్డారా లేదా? వచ్చిన వాళ్ళు దీవించబడ్డారు. మన సంఘాన్ని కూడా 2వ ప్రైజ్ తీసుకొచ్చారు. గ్లోరీ గారు, మణి గారు, మీరిద్దరు. ఈమె నాకు నేను ఎప్పుడు తినని గోధుమ అట్టేసి ఇచ్చింది. ఆ అట్టుని నేను ఎప్పుడు మర్చిపోయాను. గ్లోరీ గారు నాకు ఆ టేస్ట్ అయినటువంటి పప్పు పెట్టింది. అట్టు పప్పులు ఇద్దరిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఎప్పుడు చూసినా నేను వాళ్ళని అడుగుతా, అట్టు ఉందా, ఆమెను అడిగితే ఏం కూర చేసావంటే పప్పు ఉందా అని అడుగుతానే ఉంటాయి ఇప్పటికి కూడా. కానీ దేవుడు వీరిద్దరిని పక్కనే పెట్టి కొంతకాలం వాళ్ళు వర్ధిల్లారు. వాళ్ళ పిల్లలు కూడా అట్లా పాటల్లో వర్ధిల్లారు. కనుక మనవారే క్వైర్ వారే అక్కడ కొద్ది సమయం పాటలు నడిపించే భాగ్యం వారికి ఇచ్చారు. అందరిని బట్టి వందనాలు. మన సంఘ పెద్దల్లో ఇద్దరిని అక్కడ గుర్తించడం జరిగింది. మెషక్ గారిని, రామారావు గారిని, అన్ని సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తులను కొంచెం గుర్తించడం దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతగా భావించాం. ఎప్పుడైనా ఇక్కడి నుండి వచ్చి ఎవరైనా ఏమన్నా చెప్తే మొట్టమొదటి ఇక్కడ ఎవరైతే చైర్పర్సన్ ఉంటారో లేకపోతే పెద్దవారు ఉంటారో వారిని సంబోధించాలి మొట్టమొదట. తర్వాత పెద్దల్ని సంబోధించాలి. తర్వాత ఆడియన్స్ను సంబోధించి చెప్పాలి. చాలాసార్లు అందరూ కూడా చేసేటువంటి క్రమం అనేటువంటిది మనం పాటించాలి. ప్రోటోకాల్ అనేది పాటించాలి. మొట్టమొదట దైవజనులు అయినటువంటి వారు, బిషప్లు ఎవరైనా ఉంటే వాళ్ళని, పాస్టర్లు ఎవరైనా ఉంటే వాళ్ళని, రెవరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని, తర్వాత పాస్టర్స్ ఉంటే వాళ్ళని, పెద్దలు ఉంటే వారిని గౌరవప్రదంగా మనం వారికి చెప్పాలి, గౌరవ వందనాలు చెప్పాలి. ఆ తర్వాత పెద్దలకి చెప్పాలి. ఆ తర్వాత వచ్చినటువంటి ఆడియన్స్ అందరికి కూడా చెప్పాలి. సండే స్కూల్లో పిల్లలకి అట్లా నేర్పించాలి. పెద్దలు కూడా అలాగే నేర్చుకోవాలి. కనుక దేవుడు నా జీవితంలో అట్లా మెరకలు చేశాడు. నాకు కూడా ఆ ముందు రోజు వరకు కూడా డౌట్ ఉండే, ఎవరు వస్తారు ఎవరు రారు ఇంత ఎండలని. రాత్రి ప్రార్థనపూర్వకంగా ఏదైనా సరే నేను ప్రార్థనపూర్వకంగా ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా ఈరోజు వరకు కూడా ప్రార్థనపూర్వకంగా చేసినటువంటి పనులన్నీ కూడా దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. అందరినీ తరలించాడు. కనుక గొప్ప దీవెన ప్రజలు పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా దేవుడు ఆ కార్యం జరిగించాడు. హల్లెలూయా. రానటువంటి వ్యక్తులు మేము ఎందుకు వెళ్ళలేకపోయాము అనేటువంటి ఒక రకమైనటువంటి ఆశ ఉంటుంది. కనుక మరొకసారి మన దగ్గర అందరం కూడా ఒక యూత్ మీటింగ్ పెట్టుకోవాలి. ఆ యూత్ రిట్రీట్కి అందరు కూడా రావాలి. యూత్ అంటే ఇక మేము పిల్లల తల్లులం కదా మేము రాము, మేము తాతలం అయిపోయినాం కదా మేము రావు అనకుండా నేర్చుకోవడానికి అందరం కూడా
రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కనుక దేవుడు మనకిచ్చిన ప్రతిది కూడా సీజ్ ది ఆపర్చునిటీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. సీజ్ ది ఆపర్చునిటీ, మనకు అందని దాన్ని కూడా అందుకునేటువంటి పరిస్థితినే సీజ్ ది ఆపర్చునిటీ. మనకు అందకపోయినా దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఆ ప్రయత్నంలో మనం సఫలీకృతం అవుతే, అది అందని దాన్ని కూడా అందుకున్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. మామిడి పండు అందదు, పైకి ఉంటుంది కొమ్మ, అది తినాలని కోరుకుంటే దాన్ని ఏదో రకంగా అందుకున్నప్పుడు దాని టేస్టే వేరనిపిస్తుంది. అట్లాగా మనం అందని దాని గురించి కూడా అందుకునే ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఎవరికి వాళ్ళని బట్టే దేవునికి వందనాలు. దేవుడు మనల్ని ఏ రీతిగా నడిపిస్తాడో దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. ఈ సమయంలో కొద్ది మాటలను మేము మీ నుండి వినగోరుతున్నాం. నన్ను బలపరిచేదేవా, నన్ను ప్రభా మీలో ఇంకా అధిగమించడానికి, ఎదగడానికి, ఇంకా సంపూర్ణుడిగా, పరిపూర్ణుడిగా అయ్యా దీవించడానికి మీరు నన్ను పిలిస్తే, ఏదో ఈ స్థలమందు చేసే ప్రార్థన మీద ప్రతి ఒక్కరిని ప్రభా ఆశీర్వదించండి. ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. మిమ్మల్ని ప్రేమించి మమ్మల్ని చేర్చుకున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రం నిలుస్తున్నాం. ఆశ్చర్యకరుడా, మీ సంగతులన్నిటిని బట్టి వందనాలు. మీరు మా పట్ల చేసే కార్యములన్నీ కూడా ఆశ్చర్యములు, అద్భుతములు. వాటన్నిటిని బట్టి మీకు మహిమ. వాటిని మేము దగ్గరుండి చూడ్డానికి, మేము రుచి చూడ్డానికి, తాకి చూడ్డానికి, కనులార చూడ్డానికి, హృదయమార అంగీకరించడానికి సహాయం చేయమని యేసు కరుణగల నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ. సమయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో ప్రభు ఇలా చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం దేవుని వాక్యం చెప్తుంది, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు. కొంతమంది రాసుకుంటారు మై డాడ్ ఈజ్ మై హీరో అని రాస్తారు. కనుక వాళ్ళకి ముంగుర్తు ఎవరనమాట, మా నాన్నలా కావాలి. ఎవరిలా కావాలి? ప్రతి వ్యక్తి అనుకుంటాడు మా నాన్న ఎట్లా ఉన్నాడో అట్లా ఉండాలి, మా నాన్న ఎట్లా ఘనంగా ఉన్నాడో అట్లా ఉండాలి, మా నాన్న ఎట్లా ధనవంతుడు ఉన్నాడో అలా ఉండాలి, మా నాన్న ఎంత జ్ఞానవంతుడు ఉన్నాడో అలా ఉండాలి. కనుక మనందరి తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు అంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, పర్ఫెక్ట్ వన్. కనుక దేవుడు పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండేదరు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో నేను తయారయ్యా, మీరు కూడా తయారు కావాలి. ఎలా తయారు కావాలి? మనందరం ఫంక్షన్కి వెళ్తుంటే ఆ ఫంక్షన్లో ఉండేటువంటి వాళ్ళకు సరితూగేటట్లుగా ఎలాగా అనుకుంటామో, డ్రెస్సింగ్ చేసుకుంటామో, అలాగే దేవుడు చెప్తున్నాడు, నేను పరిపూర్ణుడని కనుక మీరును కూడా పరిపూర్ణులై ఉండేదరు. కనుక మా నాన్న ఇలా తయారైతే నేను ఇలా తయారు కావాలి, మా అమ్మ ఇలాగ తయారైతే మేము కూడా ఇలాగ తయారు కావాలి కదా. కొన్ని సందర్భాలు ఇప్పుడు పిల్లలు వాళ్ళే నేర్పిస్తున్నారు, అలా కాదు ఇలా తయారుగా, ఇలా కాదు ఇలా తయారుగా, ఇలాగ ఉండాలి ఇలాగ ఉండాలని కొన్ని స్టేటస్ నేర్పిస్తూ ఉన్నారు. తర్వాత కొన్ని రకాలైనటువంటి అవగాహన. తయారు కావడం అంటే డ్రెస్సింగే కాదు, తయారు కావడం మాట వల్ల తయారు కావాలి, తయారు కావాలంటే పద్ధతుల వల్ల తయారు కావాలి, తయారు కావాలి అంటే మన జ్ఞానం నేర్చుకోవడం వల్ల తయారు కావాలి. హల్లెలూయా. 9.2 కదా. బాగా డబ్బులున్న ఆమెకు రాలేదు, ప్రిన్సిపల్ కూతురుకు రాలే, ట్యూషన్కి పోయిన ఆమెకు రాలే కదా. ఎవరికి వచ్చింది? దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి ఆమెకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, హీ వాంట్స్ us టు బి పర్ఫెక్ట్. ఓకే, దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన హోలీ వన్, ఆయన లాగే మనం కూడా పరిశుద్ధతలో వర్ధిల్లాలి.
అవును ఎట్లా వచ్చింది అని మనకు కూడా ఆలోచన రావాలి. ఎలాగే వర్ధిల్లారు, ఎలాగ వీళ్ళు దీంట్లో వర్ధిల్లారు, వీళ్ళు చేస్తున్న పనేంటి అని మనం ఒకరిని గురించి ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మనల్ని కూడా అలా ఆరాధిస్తారు. నిర్లక్ష్యం అనేది చాలా సోమరితనం. అందరికీ దేవుడు జ్ఞానం ఇచ్చాడు, కానీ లక్ష్యం పెట్టకపోవడమే నిర్లక్ష్యం. దాని మీద ఇష్టం పెట్టకపోవడమే నిర్లక్ష్యం. దానిని అందుకోవాలనే కోరిక లేకపోవడమే నిర్లక్ష్యం. మళ్ళీ ఇంకొక అమ్మాయికి వచ్చింది యశస్వికి, ఆమెకు కూడా 9.2. సో పొద్దున్నే ఫోన్ చేసింది, ఆమె వేసి చేయగానే ఈమె చేసింది, నా హృదయం ఉప్పొంగిపోయింది. హల్లెలూయా. నేను అందరితో వాయిస్ కాల్లో కూడా చెప్పా, మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్లక్ష్యం చేస్తే, సోమరితనంగా ఉంటే, సోమరివాడు పస్తుపడి ఉంటాడంట, సోమరివాడు చింపిరి గుడ్డలు ధరించుకుంటాడంట, సోమరివాడు ముంచుతాడంట, పాత్రలో చేయి ముంచి ఆ చేయి ఎవడని ఎత్తండ్రా బాబోయ్ అంటాడంట. కనుక ఆ తినడానికి కూడా వాడికి ఇది. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తల ఎత్తువాడుగా చేసేవాడు, బైబిల్ చెప్తుంది, తల ఎత్తువాడుగా చేసేవాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులుగా ఉంటారు. మీ పరలోకపు తండ్రి ఎంత పరిపూర్ణుడో మీరు కూడా ఆయన పిల్లలైతే అంతే పరిపూర్ణుడుగా ఉంటారు, అంతే పరిశుద్ధులుగా ఉంటారు. నేను కొన్నిసార్లు బాగా ధనవంతులైన గురించి ఆలోచించా. ఈ అనిల్ అంబానీ వీళ్ళ పేర్లే చెప్తున్నారు, తర్వాత ఇంకెవరెవరో పేర్లు చెప్తారు కదా, వాళ్ళ నాన్న ఎంత ధనవంతుడు ఉండొచ్చు అని ఆలోచించా. కొంతమంది వాళ్ళ నాన్న ధనవంతుడు కాదు, రామోజీరావు వాళ్ళ నాన్న పెద్ద ధనవంతుడు కాదు, కానీ ఆయన రామోజీరావు పెద్ద ఫిలిం సిటీ కట్టాడు. వాళ్ళు ఎట్లా కట్టారు? తర్వాత కొంతమంది ఉన్నారు, మనం అక్కడ పిలిచాం, ఒక అతను ప్రవీణ్ పగడాల అని, ఆయనకు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఆయనకి. అందరు కూడా ఏంటి ఆక్సిజన్ కాన్సంట్రేషన్ ఆ యొక్క సిస్టమ్, ఆ మిషన్స్ 46 కొన్నాడంట. 46 కొంటే మా అల్లుడికి అప్పుడు అవసరమైతే ఎవరో ద్వారా కాంటాక్ట్ చేస్తే పోయి తీసుకొచ్చాం, ఫ్రీగానే ఇచ్చేసాడు ఆయన. తర్వాత ఆయన పేరేస్తాను చెప్పండి, మెమంటో తయారు చేస్తా, మీ డిజిగ్నేషన్ వేస్తాను చెప్పండి అంటే ఆయన అన్నాడు, నన్ను ప్రవీణ్ పగడాలుగానే ఉండని బిషప్ గారు, ఎందుకు నాకు అన్నాడు. కానీ నేను 46 చర్చీలు చూస్తా అన్నాడు. ఎన్ని చర్చీలు? 46 సంఘాలను చూస్తా. 3 నెలలకు ఒకసారి నేను అమెరికాకు పోయి వస్తా, 2 రోజులకు ఒకసారి సింగపూర్ పోయి వస్తా అని చెప్పాడు. అంటే ఆయన అభివృద్ధిని చూసినప్పుడు మన అభివృద్ధి ఎక్కడుందనుకోవాలి? నేను ఆ లెవెల్కి సరిపోతానా లేదా అని ఆలోచించాలి. కనుక మనం ఎంతమందికి దీవెనకరంగా ఉన్నాం? కనుక ఎప్పుడైతే దీవెనకరంగా ఉన్నటువంటి వ్యక్తులతో ఉంటామో ఆ యొక్క విషయాలు మనకి అర్థమవుతాయి. చెప్తా ఉంటారు కదా, 6 నెలలు కలిసి ఉంటే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారని కదా. 6 నెలలు అలాంటి వ్యక్తులతో సహవాసం చేస్తే మన జ్ఞానం విశాలం అవుతుంది, మన దృక్పథం మారుతుంది, మన తలంపులు మారిపోతాయి. మనం దేవుడి కొరకు బ్రతకాల్సినటువంటి విషయం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కనుక ఎట్లా టైం దొరుకుతుంది? అంత పెద్ద కంపెనీ చూడాలి, అంత చర్చీలను చూడాలి, 3 నెలలకు ఒకసారి అమెరికాకు పోవాలి, 2 పూటలకు ఒకసారి సింగపూర్ పోవాలి. నేను సింగపూర్లో ఫ్లైట్ ఎక్కినా, ఇక్కడ నాకు అవకాశం ఉన్నది, మీకు మాట ఇచ్చాను కనుక నేను రాత్రికే వచ్చి ఏంటి బాంబే ఎయిర్పోర్ట్లో నేను కొంచెం పడుకుంటా, ఎయిర్పోర్ట్లోనే పొద్దుటే లేచి నేను హైదరాబాద్కి వస్తా. హైదరాబాద్కి వచ్చిన వెంటనే ఏం చేస్తానంటే మీ దగ్గరికి వస్తాను, నాకు కొంచెం రూమ్ ఏర్పాటు చేయండి అన్నాడు. లేకపోతే నేనేం చేస్తానంటే అక్కడ ఏంటి ఏదైనా హోటల్లో రూమ్ తీసుకొని నేను అక్కడ ఉంటా అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. ఎయిర్పోర్ట్లో అన్ని డబ్బులుండి ఎయిర్పోర్ట్లో పడుకోవడం ఏంటి, తర్వాత ఏదో చిన్నగా నాకు ఫ్యాన్ ఉంటే చాలు అనుకునేటువంటి
ఆ విషయాలు కొంతమంది దగ్గర మనం నేర్చుకున్నప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్గా ఎట్లాగయ్యారు, మనం ఎట్లా అపరిపూర్ణంగా ఎట్లా మిగిలిపోతున్నాం అనేటువంటిది అర్థమవుతుంది. అంత కారు వేసుకొని అట్లా వేసుకొని వచ్చేసరికి మోస్ కుమార్ సార్ నన్ను అడిగాడు, ఎంత ఇస్తావు ఆయనకు రెన్యుమరేషన్ అన్నాడు. వాక్యం చెప్తాడు కదా, పిలిచారు కదా, ఎంత ఇస్తావు ఆయనకు రెన్యుమరేషన్ అని అడిగాడు. ఎంత ఇస్తాను అయ్యగారు, నా దగ్గర ఎవరేమీ ఇవ్వలేదు, ఏమీ లేవు, 500 ఇస్తానులే అన్నాడు. నేనన్నా 500 ఇస్తానులే అన్నా. 500 ఇస్తావా అన్నాడు. అని ఆయన కూడా మౌనంగా ఉన్నాడు, ఏమీ అనలే. తర్వాత ఇదంతా ఆయన చెప్పిన తర్వాత నాకు అనిపించింది, మనసు మార్చుకొని 5,000 ఇస్తానులే అని చెప్పా. 5,000 ఎక్కడి నుండి వస్తాయో తెలియదు కానీ 5,000 ఇస్తానని మరుసటి 2 రోజుల తర్వాత ఆ పని కొరకు 5,000 ఇస్తానని చెప్పా. ఆయన వద్దొద్దు పెట్టుకో అని చెప్పి ఇస్తుంటే వద్దు అన్నాడు. అయినా సరే ఆయనకి ఇచ్చేసా. కనుక దేవుడు మనం ఇవ్వడం వల్ల దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఆయనకు అంత ఉన్నా సరే ఆయన రూపాయి అడగలే, ఏం డిమాండ్ లేదు. దేవుని వాక్యం చెప్పడానికి వచ్చాడు, ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చాడు. కనుక ఆయనను కూడా దేవుడు దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏం కావాలి, నా చెప్పొచ్చే విషయం ఏంటంటే, మీరు నిజంగా మీ పరలోకపు తండ్రి నమ్మితే ఆయన పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి. మరొకసారి చెప్పండి, ఆయన పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలి కదా. మీ నాన్న మంచి బట్టలు వేసుకున్నాడు అనుకో, మీరంతా చింపిరి గుడ్డలు వేసుకున్నారనుకో, తిట్టేవాడు ఎవరిని తిడతాడు? నాన్నని తిడతాడా లేదా కదా. మెర్లిన్, షర్లిన్, జాయిలు ఇద్దరు మంచిగా ఈరోజు ఏం డ్రెస్ వేసుకొచ్చారు కనుక ఎప్పుడు వాళ్ళు సీజనల్ డ్రెస్లు వేసుకుంటారు. ఇప్పుడు అంత ఎండాకాలం కదా ఇట్లా. కనుక కొన్ని సార్లు వేసుకునే డ్రెస్ని బట్టి మన డిగ్నిటీ అనేటువంటిది తెలిసిపోతుంది. హల్లెలూయా. ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళకి తయారవుతారు కదా, 1/2 కిలోమీటర్ వస్తుంది సెంటు వాసన, కానీ చర్చికి వచ్చినప్పుడు మాత్రం చెమట వాసనతోనే వస్తారు. కనుక ఎవరు కావాలి? దేవుడు మనల్ని చూడాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? దేవుడి సన్నిధికి వెళ్తున్నాం. కనుక అలాంటి దేవుని యొక్క దీవెన మన మీద ఉండాలి అంటే అన్ని విధాలా మనం దీవించబడాలి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యం ఇలా చెప్తూ ఉన్నది. ఆదికాండం 17:1. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఆయనకు చెప్తున్నాడు? అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలంట? అబ్రహాం ఒక్క మాట మాట్లాడలే. నాకు ఎన్నేళ్ళు తెలుసా అయ్యగారు అన్నాడా? నాకు ఎన్నేళ్ళు తెలుసు, నా అంత బ్రతికిన వాళ్ళని చూపించండి అన్నాడా? అనలే. దేవుడికి తెలుసు ఎక్కడ ఆయన నిందారహితుడు ఉన్నాడో, ఎక్కడ నిందల పాలై ఉన్నాడో తెలుసు. నా వయసు ఎంత తెలుసా అంటారు, 99 ఏండ్లు. 99 ఏండ్ల ఆయనకి దేవుడు చెప్తున్నాడు, అబ్రామా నువ్వు నా సన్నిధిలో ఎట్లుండాలి? ఆయనకేం చెప్తే మనకి ఎలా చెప్పాలి? మనకి ఎలా చెప్పాలి కదా. 99 ఏండ్లు ఆయనను విడిచిపెట్టకుండా దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా నా సన్నిధిలో నువ్వు ఎట్లుండాలి? నిందాలి. ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 99 ఏండ్లు. నెక్స్ట్ ఇయర్ అయితే సెంచరీ అవుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్ సెంచరీ అయ్యేవాడికి చెప్తున్నాడు దేవుడు. నాకు ఈ మాట చదివినప్పుడు దిమ్మ తిరిగిపోయింది. నాకు బైబిల్ అంతా తెలుసు, నేను ఎంత పెద్ద బిషప్ను, నాకు ఇవన్నీ తెలుసు, నాకు ఈ లక్షణం తెలుసు, ఆ లక్షణం తెలుసు అని దేవుడికి చెప్పాడా? ఏం చెప్పలే, మౌనంగా విన్నాడు అంతే. ఎలా ఉండాలంట? మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆయనకే చెప్పినప్పుడు మనకు ఖచ్చితంగా చెప్తాడు కదా.
ఇలా దేవుడు చెప్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు గనక నిందారహితుడిగా ఉండాలి. మనం కొన్ని సందర్భాల్లో చదువుకోలేదు కదా, వాళ్ళని వదిలేసాయి. పసిపిల్లలు కదా, వాళ్ళని వదిలేసాయి. ఇక వాడు ఇప్పుడిప్పుడే దారికి వస్తున్నాడు కదా, వాడిని వదిలేసాయి. ఆమె ఇప్పుడే యవనస్తురాలు అయింది కదా, వాళ్ళని వదిలేసాయి. అన్నీ వదిలేసాయి. కనుక ఇప్పుడే పెళ్ళయింది కదా, వాళ్ళని వదిలేసాయి. వాళ్ళకేమీ తెలియదులే, వదిలేసాయి. కనుక అన్నీ వదిలేసాయి. పర్వాలేదు పర్వాలేదు అనుకుంటూ పోతే మన జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. కనుక దేవుడితో మాట్లాడుతున్నప్పుడు, అబ్రహామా నువ్వు నా సన్నిధిలో నిందారహితుడు. మొట్టమొదటి ఏంటి? పరిపూర్ణులై ఉండాలి. రెండవది ఏంటి? అందరూ చెప్పాలి. మొట్టమొదటిది ఏంటి? పరిపూర్ణులై. రెండవది ఏంటి? మూడవది ఏంటంటే లేవి కాండం, లేవీల కాండం 20వ అధ్యాయం 26వ వచనం. 20వ అధ్యాయం 26వ వచనం. హల్లెలూయా. దేవుడు వాక్యం చెప్తుంది, పరిశుద్ధులై ఉండవలెను. ఎలా ఉండాలంట? మనం చాలాసార్లు అనుకుంటాం, లోకంలో ఉన్నాం కదండి, ఉప్పు కారం తింటున్నాం కదండి, వాళ్ళు ఎట్లా మాట్లాడితే మనం అట్లానే మాట్లాడాలి, వాళ్ళు అట్లా ప్రవర్తిస్తే మనం కూడా అట్లాగే ప్రవర్తించాలి. మరి మనం అట్లా ప్రవర్తించకపోతే చేతగానాలు అనుకుంటారు, లేకపోతే బలహీనలు అనుకుంటారు, లేకపోతే వీళ్ళకి ఏమి లేదనుకుంటారు అని అనుకుంటారు కదా. దేవుడు అంటాడు, నువ్వు అట్లుండొద్దని నేను లోకంలో నుండి ప్రత్యేకింపవచ్చా. మరొకసారి చదవండి. మీరు నాకు పరిశుద్ధులై, ఆజ్ఞనా లేకపోతే రిక్వెస్టా? ఇది ఆజ్ఞనా రిక్వెస్టా? ఆజ్ఞే కదా. పరిశుద్ధులై ఉండవలను. నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మాటలో పరిశుద్ధత ఉండాలి, చూపులో పరిశుద్ధత ఉండాలి, చేతి పనుల్లో పరిశుద్ధత ఉండాలి. ఎక్కడ వెళ్ళినాక క్యాండిల్ ఒక దగ్గర వెలిగి ఇంకో దగ్గర వెలగకుండా ఉంటుందా? క్యాండిల్ వెలిగిస్తాం, చీకట్లో వెలుగుతుంది, వెలుగులో కూడా వెలుగుతుంది కదా. ఎక్కడ వెలిగించినా వెలుగుతుంది. కానీ ఎక్కడ పోయినా అది వెలిగినంతసేపు వెలిగినట్లుగా దేవుడు మనతో చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలైనటువంటి మనందరం కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి. నాకు కొంతమంది తెలుసు, దేవుడిని నమ్మకపోయినా మంచి భక్తిపరులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన కృష్ణస్వామి అని ఒక అతను తెలుసు, బ్రాహ్మణ్. ఆయన నాకు ట్రైన్లో పరిచయం అయినాడు. ట్రైన్లో పరిచయం అయి ఆయనకున్నటువంటి విషయాలన్నీ కూడా నాతో చెప్పి నన్ను ఎంతగానో చూశాడు. చూసి ప్రతిరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మారేడుపల్లిలో మేము రోజు కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళం. ఆయనకున్నటువంటి షుగర్ పోయింది, ఆయనకు అయినటువంటి డబ్బులు పోయినాయి, మళ్ళీ రిటర్న్ వచ్చినాయి. అదంతా పెద్ద కథ. ఆయన కారులో కూర్చుంటే మురికి నీళ్ళు అట్లా పారుతుంటే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అటు పక్కకు ఉన్నా సరే డ్రైవర్తో చెప్పేవాడు, కారు ఆపు, రిటర్న్ తిప్పు అనేవాడు. ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా, మనం వెళ్ళాల్సిన చోటు ఆ పక్కకే, ఎందుకు రిటర్న్ తిప్పాలి అంటే ఆ నీళ్లు పారుతున్నాయి కదా, అవన్నీ మురికి నీళ్ళు. మన కారు కూడా మురికి నీళ్ళల్లో పోకూడదు, మన మాట కూడా మురికి మాటలు రాకూడదు. కనుక మనం చుట్టూ తిరగాలి, తిరిగి అక్కడికి పోవాలి. పెట్రోల్ ఖర్చు అయినా అది 2 కిలోమీటర్ల దూరమైనా అలాగే వెళ్ళినటువంటి భక్తి పరులు నాకు తెలుసు. వాళ్ళు ప్రభువును పూర్తిగా అంగీకరించకపోవచ్చేమో కానీ పవిత్రత వాళ్ళ జీవితంలో నేను చూడగలిగా. హల్లెలూయా. కనుక నాకే చెప్పేవాడు, వాళ్ళ భార్య కూడా చెప్పలే, వాళ్ళ కూతురు కూడా చెప్పలే, నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఏం చేద్దాం, ఎవరికైనా ఇస్తే ఆయనకు ఒక్కొక్కరికి ఒక రకమైన పిచ్చి ఉంటుంది కదా. 9 సంఖ్య ఆయన పిచ్చి, 9 సంఖ్య వచ్చేటువంటి రీతిలో డబ్బులు ఇచ్చేవాడు ఎవరికైనా అవసరం ఉంటే. కనుక నేను ఎవరికైతే చెప్తానో వాళ్ళకు మాత్రమే ఇచ్చేవాడు. నన్ను అంతగా నమ్మేటువంటి వ్యక్తి. కనుక దేవుడు అతన్ని 1 కారు నుండి 2 కార్ల వరకు, తర్వాత వేరే వేరే వాటిలలో నాతో కలిసి పనిచేసినప్పుడు బిజినెస్ వ్యాపారాల్లో దేవుడు అతన్ని దీవించాడు. హల్లెలూయా.
కనుక ఆయనతో నేను నేర్చుకున్న మాట ఏంటంటే ఎవరిని తిట్టలేదు, వరే అరే అనే పదం అస్సలు వాడలేదు. క్రాక్ అనేవాడు కోపం వస్తే, ఎవరైనా మోటార్ సైకిల్ తీసుకొని ఎదురుగా వస్తే తొందరగా మన కారుకు తగిలేటట్లు వస్తే ఆ క్రాక్ వస్తున్నాడు అనేవాడు. కనుక ఈయన ఇంత పెద్ద వయసున్న ఆయన ఏమన్నా తిట్టవచ్చు, అది అతడికి వినబడకపోవచ్చు, ఈ వచ్చిన కోపంతో ఏమన్నా మాట్లాడచ్చు, కానీ నోటితో కూడా అపవిత్రమైన మాటలు పలకనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు నేను పరిశుద్ధుడను కనుక మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. దేవుని వాక్యం కొరింథీ పత్రిక 1 కొరింథీ 6:19 హల్లెలూయా. దేవుడు మీ ఆ శరీరాన్ని సృష్టించాడు. ఈ శరీరం ఎక్కడ కొనుక్కొచ్చారా? ఎవరైనా ఇచ్చారా? కనుక దేవుడు చెప్తున్నాడు మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఆలయం అంటే ఇట్లా గోడలు కట్టిందే కాదు, ఆలయం నీ హృదయం, నీ యొక్క శరీరం, దేహమే దేవుని ఆలయం. హల్లెలూయా. కనుక దేవుని యొక్క ఆలయంలో మన ప్రాణం పోయిందంటాం. ఏం పోయింది? ఈ ఆత్మ పోతే అందరూ చనిపోతారు. ఈ ఆత్మ ఉన్నంతసేపు దేవుని యొక్క ఆత్మ మీ దేహంలో ఉన్నది. కనుక ఈ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైంది. ఎవరైనా ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడంట. హల్లెలూయా. ఈ దేహం ఎవరిదంట? ఇందులో ఎవరు నివసిస్తారు? దేవుని యొక్క ఆత్మ నివసిస్తున్నది. ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ నువ్వు తప్పు చేస్తే నేను అది చెప్తా ఉంటుంది మెల్లని స్వరంతో, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావని. అయినా సరే మొండికి తప్పు చేస్తూ ఉంటారు, నాకేం ఆటంకం లేదు అని. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆయన పరిశుద్ధుడు. ఇప్పటికి ఎన్ని చెప్పాం? మొట్టమొదటి ఏంటి? పరిపూర్ణుడు. రెండవది నింద. మూడవది తర్వాత దేవుని వల్ల కలిగిన దేహము. దేవుని వల్ల కలిగిన దేహము. తర్వాత దేవుని వాక్యం కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక కనుక మీరు సంపూర్ణులై ఉండాలి. నాకు ఇది తెలియదు అనకూడదు కదా, నాకు హిందీ రాదు అనకూడదు. హైదరాబాద్లో ఉండి హిందీ రాదు అంటే ఎట్లుంటుంది కదా. హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ హిందీ రావాలి కదా. హిందీ వస్తే మన ఊర్లోకి పోతే మనకే హిందీ వచ్చు కదా. ఇది రాయే అందాం అక్కడ పోయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనాలి? आपका नाम क्या है, आप कहाँ रहेंगे, क्या करते हैं అని చెప్పి కొంచెం మంచి భాష హిందీ మాట్లాడాలి కదా. కదా దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే మీరు పరిపూర్ణులుగా ఉండాలి. అన్ని విషయాల్లో పరిపూర్ణులుగా ఉండాలి. ఎక్కడైతే మనకి తెలియదో అది నేర్చుకోవాలి. నేర్చుకునే విషయంలో పరిపూర్ణత గల వాళ్ళమై ఉండాలి. కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది కదా. ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యి అది చదవం. అది చదవకపోతే అదే వస్తుంది అక్కడ. అది వచ్చిన బాబా చదవకపోతేనే అనుకుంటాం కదా. ఎన్ని ఇట్లా కొట్టుకున్నా, ఎన్ని ఇట్లా కొట్టుకున్నా అది రాదు, ఎంత గీకినా రాదు. ఏం చేసేయాలి? కనుక ఓవర్ కాన్ఫిడెంట్ వదిలిపెట్టాలి. నేర్చుకునే సమయంలో నేర్చుకోవాలి. 99 ఏండ్ల వరకు ఉన్నా సరే దేవుడు ఆయనకి చెప్పాడు నువ్వు నిందారహితుడిగా ఉండు, జాగ్రత్త సుమా అన్నాడు. ఆయన నిన్ను నన్ను కూడా వదిలిపెడతాడా? కనుక దేవుని వాక్యం చెప్తుంది మనం నిందారహితులుగా ఉండి పరిపూర్ణులుగా ఉండి, దేవుని వాక్యం చెప్తుంది మీరు పరిపూర్ణులై ఉండి. తర్వాత ఏమన్నది?
సంపూర్ణులై ఉన్నారు. ఎంతమంది కంట? అమెరికా ప్రెసిడెంట్ కూడా ఆయన దేవుడే, ఇండియా ప్రెసిడెంట్ కూడా ఆయన దేవుడే, ప్రధానమంత్రికి కూడా ఆయన దేవుడే. అన్ని రష్యా ఎన్ని దేశాలు ఉన్నాయో సమస్తం అంటే అందరికీ కూడా ఆయనే ప్రభు. ఒకవేళ ఆయన ప్రభు కాకపోతే వాళ్ళందరూ చచ్చిపోరు. ఇంతకుముందు ప్రెసిడెంట్లు అయిన వాళ్ళు, ప్రధానులు అయిన వారు చనిపోయినారా లేదా? కనుక ఆ ప్లేస్లో రీప్లేస్ చేసేవాడు ఈయననే. కనుక అందరికీ ప్రభు అయినటువంటి ప్రభుకి మనం ఉన్నాం కనుక పరిపూర్ణులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పరిపూర్ణులుగా ఉండాలి. ఆయననే ప్రధానులందరికీ, అధికారులకును, అందరి హెడ్ ఎవరంట? ఆయననే, ప్రభువే. వారికి అందరికీ జ్ఞానం ఇచ్చేవాడు, మరి అందరికీ తెలివిచ్చేవాడు. నువ్వు లెఫ్ట్ తిరిగి అని చెప్పేవాడు ఆయనే, రైట్ తిరిగే చెప్పేవాడు ఆయనే, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్గా ఉండేటువంటి వ్యక్తి. దేవుడు ఏది చెప్తే అది చేసేవాడు అతడే. హల్లెలూయా, హల్లెలూయా. రాజశేఖర రెడ్డిని గాలిలోనే తీసుకెళ్ళిపోయాడు. అప్స్కాండింగ్ అనుకున్నారు అందరు, ఎక్కడ పోయినాడో తెలియదు. కనుక ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద విమానం తెచ్చి వెలిగింపజేసి చూస్తే ముక్కలు ముక్కలు అయ్యాడు. కనుక నర్లారా తిరిగి రండి అని చెప్తే అందరు కూడా ఆ పిలుపు అందుకొని వెళ్ళాల్సిందే. హల్లెలూయా. అందరిని నియమించేవాడు, అందరిని సృష్టించేవాడు, అందరిలో ఉండేవాడు, అందరికి జ్ఞానం ఇచ్చేవాడు. ఆయన పరిపూర్ణతను బట్టి సమస్తాన్ని ఏలేటువంటి ప్రభు ఆయన మనకున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. హల్లెలూయా. అందరినీ చూస్తున్నాడు దేవుడు, అందరినీ చూస్తూ అందరిలో ఉన్న దుర్నీతిని అంతటి నుంచి వారిని మనల్ని విమోచిస్తున్నాడు. అందరిలో చెడుతనం నుంచి విమోచిస్తున్నాడు. విమోచన అంటే విడుదల ఇస్తున్నాడు. కనుక అందరిలో ఏదో రకమైనటువంటి జీవకొక రుచి, బుద్ధకొక, బుర్రకొక ఏదో అంటారు కదా, అలాంటి వాటి అన్నిటిలో ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక రకమైన చేదు ఉంటుంది. ఈ నాటుకోళ్ళని వస్తారు కదా, నాటుకోళ్ళలో ఆ చేదు తీసేయండి, చేదు తీసేయండి అని చెప్తారు. ఆ చేదు ఎక్కడ ఉంటుందో కోసేవాడికి తెలియాలి. వాళ్ళకి తెలియకపోతే ఆ కూర అంతా చేదు అయిపోతుంది. కనుక ప్రతి వాడికి ఏదో ఒక చేదు ఉందన్నమాట, ఏదో ఒక పాపం ఉన్నది వాళ్ళలో. ఆ పాపాన్ని కూడా పరిహరించేవాడు ఎవరంటే ప్రభు మాత్రమే. కనుక విమోచించి సత్క్రియలందు, మంచి క్రియలందు ఆసక్తి గల ప్రజలనుగా తన కోసం పవిత్రపరచుకుంటున్నాడు. ఆసక్తి గల సత్క్రియలందు, చెప్పండి, సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలుగా తన కోసము మనలను పవిత్రపరుస్తున్నాడు. హల్లెలూయా. తన కోసం మనల్ని ఈ పాపం మోడానికి కొరకు, పాపము లేని దేవుడు మన కొరకు తను తానే అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు. హల్లెలూయా. అన్ని జ్ఞానాలు గల దేవుడు, సమస్తమేలే దేవుడు, పరిశుద్ధుడు. అలాంటి దేవుడు మనందరి పాపం తొలగించడానికి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపం తొలగించడానికి తను తానే అప్పగించుకున్నాడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. 2వ పేతురు 3వ అధ్యాయం 14వ వచనం. 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. కనుక నిష్కలంకులు, నిందారహితులు ఉండినట్లు శాంతం గలవారుగా. కొన్నిసార్లు మనకు శాంతం ఉండదు కదా, ఆకలి అవుతుందంటే ఉడికిందాకా కూడా ఉండం. చాలా సందర్భాల్లో కోపం చాలా టాప్ రేసిపోతుంది.
ఏదో దేవుని వాక్యం చెప్తుంది కొంచెం శాంతం వహించాలి. దేవుడి దగ్గర అడిగిన వెంటనే దొరకకపోవచ్చు, అన్నీ కొంచెం ఆలస్యం అవచ్చు. హిందీలో ఒక సామెత చెప్తారు, పరమేశ్వర్కే ఘర్ మే దేర్ హై అందేర్ నహీ హై అంటారు కదా. కొంచెం ఆలస్యం ఉండొచ్చేమో కానీ చీకటి మాత్రం ఉండదు. దేర్ అంటే ఆలస్యం, అంధేర్ అంటే చీకటి. కనుక పరిశుద్ధుడైన దేవుని యొక్క గృహంలో ఆలస్యం ఏమన్నా జరగచ్చేమో కానీ నీ కొరకు చీకటి మాత్రం ఉండదు. కనుక దేవుడు మనకి ఇచ్చుచున్నటువంటి మాటలను మన హృదయంలో భద్రపరచుకోవాలి. మొట్టమొదటి ఏంటి, రెండవది, మూడవది, నాలుగవది, రాసి రాసి అలసిపోయారేమో. ఇంకా దేవుని వల్ల కలిగిన దేహం, తర్వాత సంపూర్ణలా అయి ఉండాలి, తర్వాత పవిత్రపరచుకోవాలి, తర్వాత నిష్కలంకులై ఉండాలి. దేవుని వాక్యం ఇంకా చెప్తున్నట్టు కీర్తన 119వ కీర్తనలో 1వ వచనం, ధన్యత్వం కావాలి. మనం ధన్యులుగా బ్రతకాలి అంటే మనకి మార్గదర్శకత్వం ఏంటంట, ధర్మశాస్త్రము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమే మనల్ని నిర్దోషులుగా నడిపిస్తే మనం ధన్యులం అవుతాం. చాలామంది చీమలకు చక్కెర మోస్తూ ఉంటారు, వాళ్ళ జీవితం ధన్యం కావాలని. అప్పుడప్పుడు కొంతమంది చెప్తారు, అయ్యా చీమలకు చక్కెర పోయి పావురాలకు నూకలు వేయి, తర్వాత కుక్కలకి బిస్కెట్లు పెట్టు. అవతల ఆకలి మనిషికి అయ్యో 2 బిస్కెట్ నాకు కూడా పెడితే బాగుంటుంది అనిపించినా సరే వాళ్ళకి పెట్టరు. ఎవరికి పెడతారు? మా చిన్నప్పుడు ట్యాంక్ బండి మీద ఒక్క పావురం ఉండేది కాదు, ఇప్పుడు ట్యాంక్ బండి నిండా పావురాలే అయిపోతున్నాయి. అప్పుడు చార్మినార్ దగ్గర ఉండేవి పావురాలు చూడాలంటే చార్మినార్ దగ్గర పోతారు. కబూతర్ ఖానా అని ఉండేది, అక్కడ దొరికేవి పావురాలు. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నాయి. కనుక చీమలకు చక్కెర పోసే వాళ్ళు ఇప్పుడు కనబడతలేరు. ఆ మధ్యకాలంలో చాలా విస్తృతంగా పోసేవాళ్ళు. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే ఏమని ఇక్కడ, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకునే వారందరూ ధన్యులు కదా. కొండలకు పోయి ఆయాసపడి ఎక్కుకుండా పోయి నేను ధన్యుడిని అవుతానేమో అనుకుంటే ఆయాసం మిగులుతుంది కానీ ధన్యత్వం మిగలదు కదా. ఒంటి కాలు మీద తపస్సు చేస్తే ఏమన్నా దొరుకుతుందేమన్నా కానీ ఒక రకమైనటువంటి నొప్పే కానీ ఇంకేం దొరకదు. తర్వాత దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు ధర్మశాస్త్రమును చదివితే దాన్ని బట్టి అనుసరించి నడుచుకుంటే మనం ధన్యులమవుతాం కదా. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం 2 కొరింథీ 9:7-1 హల్లెలూయా. ఎవరి భయం లేకుండా ఉంటారు కొంతమంది కదా. అమ్మ భయం లేదు, నాన్న భయం లేదు. కొంచెం ఎదిగిపోతే ఎవరి భయం ఉండదు. ఎక్కడ వెళ్ళామంటే వస్తాలే కూర్చో అంటారు కదా. ఎక్కడ పోయి వచ్చామంటే ఎక్కడ లేదు ఇక్కడే అంటారు. కానీ వెళ్ళేటప్పుడు కూడా మా చిన్నతనంలో అయితే పక్కింటికి పోతున్నా పక్కింటికి పోయి వస్తామని చెప్పేవాళ్ళం. ఇప్పుడు దేశం అంతా తిరిగి వచ్చినా కానీ ఎక్కడ పోతే నీకెందుకులే అంటారు. దేవుని వాక్యం చెప్తుంది ఏ భయం లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఏ భయంతో బ్రతకాలంట, ఏమని, దేవుని భయముతో. పరిశుద్ధత ఒక్క రోజులో రాదు కనుక ఉతికి పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని శరీరానికి ఆత్మ కలిగే సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుంటాం. హల్లెలూయా. మనల్ని ఎట్లా చేసుకోవాలి? శరీరానికి ఆత్మ కూడా పవిత్రతగా చేసుకోవాలి.
సమస్త కల్మషము నుంచి మనల్ని పవిత్రులుగా చేసేటువంటి దేవుని దగ్గరికి మనం రావాలి. హల్లెలూయా. ఈ దినం మీరందరూ వచ్చినందుకు దేవుడికి వందనాలు. మిమ్మల్ని మీరే పవిత్రపరచుకోవడానికి దేవుడు పిలిచాడు. మిమ్మల్ని మీరే ఎక్కడ లోపం ఉన్నదో ఆ లోపాన్ని సరి చేసుకోవడానికి దేవుడు పిలిచాడు. కానీ మనల్ని మనమే నేను దేవుడికి ఎంత సమీపంగా ఉన్నాను అని తెలుసుకోవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. 99 ఏండ్ల ఆయనతో చెప్తే అంత ఏండ్లు ఎవరికైనా ఉన్నాయా ఇక్కడ? 99 ఏండ్ల వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే డెఫ్ అయిన ఉండాలి, డమ్ అయిన ఉండాలి. డెఫ్ డమ్ లేకపోతే కర్రన్న పట్టుకొని ఉండాలి. వాళ్ళకి వినబడాలంటే ఇంకోరు ట్రాన్స్లేట్ చేయాలి. కానీ దేవుడు అతనికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఆయనతో చెప్పాడు 99 ఏండ్లోడు ఏం తప్పు చేస్తాడు చెప్పండి. ఆయన పట్టుకొని నువ్వు నాకు నా దృష్టిలో నిందారహితుడిగా ఉండు అన్నాడు. కనుక మనందరినీ కూడా దేవుడు ఏమని చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. రెండవది ఏమంటున్నాడు, పరిపూర్ణంగా. మూడవది ఏమంటున్నాడు, నాలుగవది ఏమంటున్నాడు, ఐదవది, ఆరవది, ఏడవది. కనుక ఇవన్నీ కూడా నిష్కలంకలుగా ఉండాలి, పవిత్రపరచుకోవాలి. ఇవంతా ముందు వరుసలో ఉన్న వాళ్ళకే కదా. ఆఖరిలో ఉన్న వాళ్ళకి మంచిగా హాయిగా కొద్దిసేపు నిద్రపోవచ్చు, జోలపాటినట్టు ఉంటుంది. దేవుని వాక్యం ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తుంది అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా దేవుడు మనకి ఒక నూతనత్వాన్ని ఇస్తాడు. దేవుడు అట్లా దీవిస్తాడు, దేవుడు సంపూర్ణులుగా చేస్తాడు. కనుక ఆ రీతిగా మనమందరం కూడా వర్ధిల్లాలి. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా అంటే కొంతమందికి ఏంటో అది అర్థం కాదు. దేవుని స్తుతించండి అని మాత్రమే అర్థం. ఆమెన్ అనేటువంటి పదం కూడా చాలామందికి అర్థం కాదు. ఆమెన్ అంటే మేము ఇప్పటి వరకు ఏవైతే అడిగామో వీటన్నిటిని కలుగజేయి దేవా, కలుగునుగాక, మేము అడిగినవన్నీ కలుగునుగాక అనే అర్థం. రెండు అర్థాలు చాలామందికి ఊరికే అంటారు తప్ప అర్థం కాదు. నేనేమైతే నా కోరికలన్నీ మీ ముందు పెట్టానో ఆ కోరికలన్నీ మీరు తప్పకుండా మాకు దయచేయుదురుగాక. ఆమెనంటే మేము అడిగినవన్నీ మాకు సమకూర్చబడునుగాక. హల్లెలూయా అంటే దేవా నేను నిన్ను స్తుతిస్తున్నాను అని అర్థం. కనుక ఈ లక్షణాలు మనలో ఉండాలని ప్రభు మనకి కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి ఇష్టం ఈ లక్షణాలు? ఇష్టమా కష్టమా? ఎందుకు వచ్చిందిరా బాధ నాకు? ఇష్టంగా ఉంటే దీన్ని మళ్ళీ మళ్ళీ నెమరేస్తాం. నెమరేసి మనం ఎందుకు ముందుకు కొనసాగుతాం. కనుక ఆ ప్రకారం మనం బ్రతికితే మన జీవితం ధన్యమవుతుంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. ఈ మీ సన్నిధిలో ప్రభా నిందారహితులుగా, నిష్కలంకులుగా, పరిశుద్ధులుగా ప్రభా ఉండే భాగ్యం మీరు మాకు ప్రసాదించినందుకు స్తోత్రం. దీవించమని విన్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. ఏదైనా నూతనంగా మా మధ్యలోకి వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రం. వారి కుటుంబ విధానంలో దీవించబడాలి, వ్యక్తిగతంగా దీవించబడాలి, వారి పని స్థలాల్లో దీవించబడాలి. వారు నిందారహితులు, నిష్కలంకులు, పరిశుద్ధులు, పరిపూర్ణులుగా ఉండడానికి పిలిచారు ప్రభా. వ్యక్తిగతంగా ఇది ఆత్మలోను శరీరంలోను తండ్రి వారి జీవితంలో ఏ రకమైన కల్మషం లేనివారుగా ఉండడానికి పిలిచారు. స్తోత్రం. మీ రక్తంతో పవిత్రపరిచి విమోచించి మిమ్మల్ని మీరే మా కొరకు అప్పగించుకున్నందుకు కృతజ్ఞతలు. ఆశీర్వదించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.